వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తాః కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని పంచమ స్కంధంలో మనం 13వ అధ్యాయంలో జడభరతుడు రహుగణ మహారాజుకి తత్వబోధ చేస్తున్నాడు. సంసారారజ్య వర్ణనము, రహుగణుని సంశయము తొలగుట ఈ అధ్యాయంలో ఉన్నది. దురత్యజేధ్వన్యజయాదివేషితో రజస్తమస్సత్వ విభక్త కర్మ దృక్. దురత్యజేధ్వన్యజయా నివేశితో రజస్తమస్సత్వ విభక్త కర్మ దృక్. స ఏష సార్ధోర్థ పరః పరిభ్రమన్ భవాటవీం యాతి న శర్మ విందతి. యస్యామి యేషన్నరదేవ తస్య వస్సార్ధం విలుంపన్తి కునాయకం బలాత్. గోమాయవో యత్ర హరంతి సార్థికం ప్రమత్తమావిశ్య యథోరణం వృకా. బ్రాహ్మణోత్తముడైన భరతుడు పలికాడు, రహుగణ మహారాజా, ఈ జీవ సమూహము సుఖరూప ధనమునందు ఆసక్తమై ఉండుట వలన దేశ దేశాంతరముల యందు తిరుగుతూ వ్యాపారము చేయుచుండునట్టి వర్తక దళముతో సమానం. ఇది దుస్తరమైన మాయా ప్రభావమున ఈ దళము ప్రవృత్తి మార్గంలో పడిపోయింది కనుక దీని దృష్టి సర్వదా సాత్విక రాజస తామస భేదములు గల వివిధ కర్మల యందే ఉండును. ఆ కర్మలలో తిరుగుచూ సంసారమనేది అడవికి చేరుకొనును. అచట దీనికి కించిత్తైనను శాంతి లభింపదు రాజా. ఈ భవాటవిలో 6 అంటే పంచేంద్రియములు, ఒక మనస్సు, దోపిడి దొంగలు గలరు. ఈ వర్తక సమూహము యొక్క నాయకుడు బుద్ధి మిగుల దుష్టుడు. అతని నాయకత్వమున ఈ దళము అడవికి చేరినంతనే దోపిడి దొంగలు అనేది నక్కలు బలవంతంగా తోడేళ్లు గొర్రెల సమూహంలో దూరి వాటిని ఇటునటు లాగినట్లు ఏమరుపాటునున్న ఈ వ్యాపారులను దోచుకొనును. ప్రభూత వీరుతృణ గుల్మ గహ్వరే కఠోర దంశైర్మశకైరుపద్రుత. క్వచిత్తు గంధర్వపురం ప్రపశ్యతి క్వచిత్ క్వచిత్ క్వచిచ్చాశురయోల్ముఖగ్రహం.
నివాసతో యద్రవిడాత్మబుద్ధి సతస్తతో ధావతి భో అటవ్యాం క్వచిచ్చ వాచ్యోథిరపాన్ శుద్ధూమ్రా దిశో న జానాతి రజస్వలాక్ష అదృశ్య చిల్లీస్వర కర్ణశూల ఉలూకవాగ్భిర్వ్యదితాంతరాత్మా అపుణ్య వృక్షాన్ సయతే క్షుధార్తితో మరీచితో యాన్యభిధావతి క్వచిత్ క్వచిద్వితో యాః సరితోభియాతి పరస్పరం చాలశతే నిరోధః ఆసాద్య దావం క్వచిదగ్నితప్తో నిర్విద్యతే క్వచ యక్షైర్హృతాసు శూరైర్హృతస్వః క్వచ నిర్విణ్ణచేతాః శోచన్ విముహ్యన్ ఉపయాతి కష్మలం క్వచిచ్చ గంధర్వపురం ప్రవిష్టః ప్రమోదతే నిర్వృతవన్ముహూర్తం చరన్ క్వచిత్ కంటక శర్కరా గృహి నగారుక్షుర్విమనా ఇవాస్తే పదే పదేభ్యంతరవహ్నినార్దితః కౌటుంబిక క్రుధ్యతి వైజనాయ క్వచిన్నిగీర్ణో జగరాహిణా జనో నావైతి కించిద్ విపినే పవిత్రః దష్టశ్మశ్రేతే క్వచ దంతశూకైః అంధోంధకూపే పతితస్తమిశ్రే. ఈ భవారణ్యం పెక్కులతలతోనూ గడ్డి పొదలతోనూ దుర్గముగా ఉన్ను. అందులో అడవి ఈగల వలన దోమల వలన బాధ పెరిగి వీరికి శాంతి ఉండదు. అతడ వీరికి ఎప్పుడైనను గంధర్వ నగరము కనబడును. అప్పుడప్పుడు మిలమిల మెరుగుచుండెడి చంచలమైన దృష్టులు గల కొరవి దయ్యములు కనిపిస్తూ ఉంటాయి. ఈ వర్తక సముదాయము ఆ వనమునందు గల నివాస స్థానము నీరు ధనము మొదలగు వాటి యందు ఆసక్తమై అటునటు పరుగులు తీయుచుండును. ఎప్పుడైనను సుడిగాలులు దిక్కులను దుమ్ములతో కప్పివేయగా ఆ దుమ్ము ఈ దళములోని వారి కనులను కూడా కప్పివేయుటచే వీరికి దిక్కుతోచని స్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైనను ఈ దళము వారికి కంటికి కనబడని జుజుమనుడు ఈల పురుగుల దురవలచే చెవులకు బాధ ఏర్పడుతుంది. అప్పుడప్పుడు గుట్ల గూబల కూతలచే వీరి చిత్తములు వ్యధలకు గురి అవును. మిగుల ఆకలి బాధ ఏర్పడినప్పుడు వీరు విషవృక్షములను ఆశ్రయిస్తారు. దాహమునకు గురి అయినప్పుడు వీరు ఎండమావుల వైపు పరిగెడతారు. ఈ దళమువారు ఒక్కొక్కప్పుడు నీరు లేని నదుల వైపు వెళుతూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు అన్నము దొరకనిచో ఒకరిని మరి ఒకరు ఆహారంగా కోరుకుంటారు. ఒక్కొక్క సమయమున వీరు కార్చిచ్చులో చిక్కుబడి అగ్నితప్తులవుతారు. వేరొక సమయమున యక్షుల వలన ప్రాణహాని ఏర్పడినప్పుడు వీరు ఖిన్నులవుతారు. వీరు తమ కంటెను బలమైన వారు తమ సంపదలను దోచుకున్నప్పుడు చేయునది లేక నిరాశతో శోకమోహములకు గురి అవుతూ ఉంటారు. అప్పుడప్పుడు గంధర్వ నగరం ప్రవేశించి మిథ్యారూప సంపదలను పొంది క్షణకాలము తమ దుఃఖమును మరిచి ఆనందిస్తారు. అప్పుడప్పుడు వీరు పర్వతముల మీదకి ఎక్కగోరి ముళ్ళు చిన్న చిన్న రాళ్ళు కాళ్ళకు గుచ్చుకొనగా నిస్పృహకు లోనవుతారు. కుటుంబ భారము పెరిగినప్పుడు వీరు ఆకలి బాధకు తట్టుకొనలేక మాటిమాటికి స్వజనులపై కోప్పడుతూ ఉంటారు. అడవిలో ఈ వర్తకుడు తమ గుంపు నుండి దూరమై ఒంటరిగా మిగిలినప్పుడు కొండ చిలువచే కబళింపబడి స్పృహను కోల్పోతాడు. ఒక్కొక్కప్పుడు సర్పాది విషజంతువులు కాటువేయగా విష ప్రభావమున అంధుడై చీకటి బావిలో పడి నిశ్చేష్టుడవుతాడు. కర్హిస్మచిత్ క్షుద్రరసాన్ విచిన్వంతన్మక్షికాభిర్వ్యసితో విమానః తత్రాతికృష్ణాత్ ప్రతిలబ్ధమానో బలాద్ విలుంపంత్యసతం తతోన్యే క్వచిచ్చ శీతాతపవాత వర్ష ప్రతిక్రియాం కర్తుమనీషాస్తే క్వచిన్మిథో విపణన్యచ్చ కించిద్ విద్వేషమృక్షత్యుత విత్తశాఠ్యాత్ క్వచిత్ క్షీణధనస్తు తస్మిన్ శయ్యాసనస్థాన విహారహీనః యాచన్ పరాద ప్రతిలబ్ధ కామపారక్య దృష్టిర్లభతే వమానం. అప్పుడప్పుడు ఇతడు తేనె కొరకు ప్రయత్నించుచుండగా తేనెటీగలు కుడుతూ ఉంటాయి. అప్పుడు ఇతడు దేహాభిమానమును కోల్పోతాడు. దానిని ఇతరులు అతని నుండి లాక్కుంటూ ఉంటారు. ఒక్కొక్కప్పుడు ఇతడు తీవ్రమైన గాలులకు తట్టుకుని ఎండకు చలికి వాన ముసురులకు లోనవుతూ ఉంటాడు. వీటి నుండి రక్షించుకొనలేక బాధపడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు చిన్న వ్యాపారం చేసిన ధనలోహం చే ఇతరులను వంచుట వలన వారితో వైరమును తెచ్చుకుంటాడు.
ఒక్కొక్కసారి ఇతడు ఈ సంసార అరణ్యమునందు తన వద్దనున్న ధనమంతయును కోల్పోతాడు. అప్పుడు శయ్య, ఆసనము, గృహము, వాహనము ముందగూడవి ఏమీయును మిగులవు. అప్పుడు ఇతరులను యాచిస్తూ ఉంటాడు. యాచన వలన అతనికి కావలసిన వస్తువులు లభింపవు. అప్పుడు అతని దృష్టి పరాయి వారి వస్తువులు ఆకర్షించును. అందుకు గాను అతడు ఇతరుల వలన అవమానమును పాలవుతూ ఉంటాడు. అన్యోన్య విత్తవ్యతీశంక వృద్ధ వైరానుబంధో వివహన్మిథశ్చ అధ్వన్యముష్మిన్ ఉరుకృచ్ఛ్ర విత్త బాధోపసర్గైర్వివరన్ విపన్నః తాంస్తాన్ విపన్నాన్ సహి తత్ర తత్ర విహాయ జాతం పరిగృహ్య సార్థః ఆవర్తతే జ్యాపి న కశ్చిదత్ర వీరాధ్వనః పారముపైతి యోగం మనస్వినో నిర్జిత దిగ్గజేంద్రాహమేతి సర్వే భువి బద్ధ వైరా మృధేశయీరన్నతు తద్వజంతి యన్యస్తదండో గత వైరోభియాతి ప్రసజ్జతి క్వాపి లతాభుజాశ్రయః తదాశ్రయా వ్యక్త పదద్విజస్పృహః క్వచిత్ కదాచిద్ధరి చక్రతస్త్రసం సఖ్యం విధత్తే పకకండగృధ్రై. ఈ విధమైన వ్యవహార సంబంధముగా ధనమును ఇచ్చిపుచ్చుకున్నటచే పరస్పర వైరభావం ఏర్పడుతుంది. వైరమును శాంతింపజేయుటకై వివాహాది సంబంధములతో వారిని కలుపుకుంటూ ఉంటారు. ఈ తీరున వారు పలు కష్టముల పాలవుతూ ఉంటారు. అందువల్ల ధనక్షయాది సంకటములకు లోనే మృతప్రాయులవుతారు. ఈ భవాటవిలో ముందుకు సాగుతున్న ఈ వ్యాపారి దళములో మరణించిన వారిని అచటనే వదిలిపెట్టి కొత్త వారితో పరిచయం ఏర్పరచుకుని ముందునకు సాగుదురు. ఈ వీరిలో ఏ ఒక్కరునూ ఆ మార్గం నుండి తిరిగి రాలేదు. ఎవరునూ సంకటములతో కూడిన ఈ మార్గమును అతిక్రమించి పరమానందదాయకమైన యోగ మార్గము అనుసరింపలేరు. మహాదిక్పాలులను జయించిన ధీరులైన వీర పురుషులు కూడా ఈ భూమండలమున ఇది నాది అను దురభిమానమును కలిగి ఉందరు. వారు పరస్పరము వైరము పూని యుద్ధరంగమును మరణిస్తారు. అట్టి వారికి శ్రీమన్నారాయణుని పరమపదము లభించదు. అది కేవలము ద్వేషభావము లేనట్టి పరమహంసలకు మాత్రమే లభ్యమవుతుంది. ఈ సంసారారణ్యంలో తిరుగుచుండు వర్తకుల గుంపు అప్పుడు లతలను కొమ్మలను ఆశ్రయించుచుండును. ఆ కొమ్మలను ఆశ్రయించియుండునట్టి వివిధములకు పక్షుల యొక్క మధుర కూజితములకు ఆకర్షితమై వాటి మోహములో పడిపోవచుండును. అప్పుడప్పుడు సింహ సమూహాలకు భీతిల్లి కొంగలను రాబందులను గద్దలను ఆశ్రయించును. తైర్వంచితో హంసకులం సమావిశన్ ఆరోచయన్ శీలముపైతి వానరాన్ తజ్జాతిరాసేన సునిర్వృతేంద్రియ పరస్పరో ద్వేక్షణ విస్మృతావధి. ఈ దళము ఆ కొంగలు మొదలగు వాటి చేత మోసపోయి హంసల గుంపును చేరును. కాని ఆ హంసల సదాచారములు ఆ దళము వారికి నచ్చక వానరములతో జతకట్టును. ఆ వానర జాతి తమ స్వభావమును అనుసరించి వారు దాపత్యములలో మునిగిపోదురు. వీరు విషయేంద్రియములను తృప్తిపరచు ప్రయత్నముతో పరస్పర ముఖములను చూచుకొనుచు తమ ఆయువు క్షీణించుచున్న విషయమునే మర్చిపోవుచుందరు. ద్రుమేషు రంశన్ సుతదార వత్సలో వ్యవాయదీనో వివశస్వబంధనే క్వచిత్ ప్రమాదాద్ గిరిగంధరే పతన్వల్లీం గృహీత్వా గణభీతా స్థితః. వృక్షములపై క్రీడించునట్టి ఆ వర్తకుడు భార్యాపుత్రుల ఎడల గల ప్రేమ పాశములచే బంధింపబడును. విషయవాసనలు క్రమంగా వృద్ధి చెందుడచే వివిధములకు దురభ్యాసముల కారణంగా దైన్య స్థితికి లోనవుతాడు. కానీ ఆ బంధం నుండి తప్పించుకోజాలడు. ఒక్కొక్కప్పుడు ఏమరుపాటునకు లోనే ఒక పర్వత గుహలో పడిపోతాడు. అచుడను ఏనుగులకు భయపడి ఒక లతను ఆశ్రయించి అందు వేలాడుతూ ఉంటాడు. అదక్కథంచిత్ సవిముక్త ఆపద పునశ్చ సార్థం ప్రవిశత్యరిందమా అధ్వన్యముష్మిన్న జయా నివేశితో భ్రమంజనోద్యాపి నవేద కశ్చన. ఓ శత్రుసూదన, పిమ్మట ఏదో విధంగా ఈ ముప్పు నుండి తప్పించుకుని ఆ వర్తకుడు తిరిగి తమ గుంపులో చేరతాడు. మాయా ప్రభావం వలన మనుషులు ఒకసారి ధన వ్యామోహ మార్గమున పడినచో జీవితాంతము అందులోనే తిరుగుతూ తన పరమ పురుషార్థమును తెలుసుకొనజాలడు. రహూగణత్వమపి హ్యధ్వనోస్య సన్యస్తదంతకృతభూతమైత్రః అసజ్జితాత్మా హరిసేవయాశితం జ్ఞానాసి మాదాయ తరాతి పారం. ఓ రహుగణ,
నీవును ఈ మార్గమునందే సంచరిస్తున్నావు కనుక ఇక ప్రజలను దండించు కార్యమును వీడి సమస్త ప్రాణుల ఎడ సుహృద్భావమును పెంచుకో. విషయ భోగముల ఎడ అనాసక్తుడవై భగవత్సేవ యందు నిమగ్నుడవు కమ్ము. భగవత్సేవతో సానబట్టిన ఆత్మజ్ఞానమని ఖడ్గము చేయి లౌకిక మార్గమును త్రెంచివేసి తరింపుము. రాజోవాచ అహో నృజన్మాఖిల జన్మ శోభనం అహో నృజన్మాఖిల జన్మ శోభనం కిం జన్మ విస్త్వపరైరప్యముష్మిన్ నయదృషీకేశ యశకృతాత్మనాం మహాత్మానాం ప్రచుర సమాగమ. అవురా, ఈ మానవ జన్మ సర్వశ్రేష్టమైనది కదా. స్వర్గాది ఇతర లోకముల యందు ప్రాప్తించే ఉత్కృష్టమైన జన్మల వల్ల ప్రయోజనం ఏమిటి? అసలు శ్రీ మహావిష్ణువు యొక్క పవిత్ర లీలలను కీర్తించుచున్నట్టి పరిశుద్ధాంతఃకరణములు గల మీ వంటి మహాత్ముల సమాగము తరచుగా జరుగదు కదా. నద్భుతం త్వచ్చరణాబ్జరేణోభిః హసో భక్తిరథోక్షతే మలా మౌహూర్తికాజ్యస్య సమాగమాచ్చ మే దుస్తర్కమూలోపహతో వివేక. మహాత్మా, నీ పాద పద్మముల ధూళిని సేవించుట వలన మానవుల పాపతాపములు అన్నియును మటుమాయమవును. అట్టి మహానుభావులకు భగవంతుని ఏడ అనన్య భక్తి కలుగుటలో ఆశ్చర్యమేముంది? నాకు మాత్రం ఒక ముహూర్త కాలము మీతో సత్సంగము లభించుట వలన కుతర్క మూలకమైన అజ్ఞానము నశించినది. నమో మహద్భ్యోస్తు నమ శిశుభ్యో నమో యువభ్యో నమ ఆవటుభ్యః. ఏ బ్రాహ్మణా గామవధూతలింగాః చరంతి తేభ్యః శివమస్తు రాజ్ఞాం. బ్రహ్మజ్ఞానము కలవారు వయోవృద్ధులైనను శిశువులైనను యువకులైనను బాలకులైనను వారికి నా నమస్కారములు. బ్రహ్మజ్ఞానులైన బ్రాహ్మణులు అవధూత వేషమున ఈ భూతలమునందు సంచరించుచుందురు. వారి వలన ధన గర్వితులైన మా వంటి రాజులకు శుభములు కలుగాక. శ్రీ శుకౌవాచ ఇచ్చేవముత్తరామాతస్స వై బ్రహ్మర్షి సుత సింధు పతయ ఆత్మసతత్వం విగణయత పరానుభావ పరమ కారుణికతయోపదిశ్య రహూగణేన స కరుణమభివందిత చరణ ఆపూర్ణార్ణవైవ నిభృతకరణోన్యాశయో ధరణిమిమాం విచచార సౌవీరపతిరపి సుజన సమవగత పరమాత్మ సతత్వాత్మన్య విద్యాధ్యారోపితాం తదేహాత్మమతిం విసర్జ ఏవం హి నృప భగవదాశ్రితాశ్రితానుభావః. శుక్లవారన్నారు, పరీక్షిత్ మహారాజా, పరమ ప్రభావశీలియు బ్రహ్మర్షియగు భరతుడు తనను అవమానించిన సింధు దేశాధిపతి అయిన రఘుగణునికి మిక్కిలి కరుణతో ఆత్మతత్వాన్ని ఉపదేశించాడు. రఘుగణుడు భక్తి శ్రద్ధలతో ఆయన పాదములకు నమస్కరించాడు. అలలు శాంతించిన జలముతో పరిపూర్ణమై ప్రశాంతముగా నుండి సముద్రం వలె ఆత్మానందముతో నిండి ఉన్న భరతుని చిత్తము ఇంద్రియమును ప్రశాంతములై ఉన్నాయి. అనంతరము ఈ విధముగా అతడు ఈ భూతలమున సంచరింపసాగాడు. రాజా, భరతుని ఉపదేశ ఫలితముగా రఘుగణుడు పరమాత్మతత్వ జ్ఞానము పొందుట వలన అతనిలో దేహాత్మభావం నశించింది. భగవంతుని ఆశ్రయించిన అనన్య భక్తులను శరణుజొచ్చిన వారి చెంత అవిద్య ఎంత మాత్రమో నిలిచి ఉండదు. ఇదే మహాపురుషుల సాంగత్య ప్రభావము సుమా. రాజోవాచ యోహ వా ఇహ బహువిధా మహాభాగవత త్వయా విహితః పరోక్షేణ వచసా జీవలోక భవాద్వాస యాజ్యమం మనీషయా కల్పిత విషయో నాంజసా వ్యుత్పన్న లోక సమధిగమ అథ తదేవైతద్దురవగమం సమవేతానుకల్పేన నిర్దిశ్యతామితి. పరీక్ష మహారాజు అన్నాడు, భాగవతోత్తమ, నీవు గొప్ప విద్వాంసుడవయ్యా. జీవుల యొక్క సంసార రూప మార్గమును పరోక్షంగా వర్ణించావు. అది వివేకవంతుల బుద్ధికి మాత్రమే బోధపడుతుంది. అది సామాన్యులకు సులభముగా అర్థము కాదు. కావున ఈ విషయమునే దయతో మరింత స్పష్టముగా వివరింపుము అన్నాడు. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమ స్కంధే త్రయోదశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.